హాయ్ ఫ్రెండ్స్, రీసెంట్ గా ఏపీ పోస్టల్ సర్కిల్ నుంచి పోస్ట్ మ్యాన్ అండ్ మెయిల్ గార్డ్ కి సంబంధించిన వేకెన్సీస్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. దాని యొక్క డీటెయిల్స్ మొత్తం నేను ప్రీవియస్ గా వీడియోస్ లో డిస్కస్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. ఆ వీడియో యొక్క లింక్స్ అన్ని కింద డిస్క్రిప్షన్ బాక్స్ లో ప్రొవైడ్ చేస్తాను. ఈ వీడియోలో మనం వీటికి ఆన్లైన్ లో ఏ విధంగా అప్లై చేయాలి, స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ అప్ టు పేమెంట్ స్లిప్ వరకు తెలుసుకుందాం ఫ్రెండ్స్. ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి. ఈ వీడియో చూసిన తర్వాత ఈ వీడియో మీకు నచ్చినట్లయితే కింద లైక్ చేసి పక్కనే ఉండే షేర్ బటన్ ద్వారా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి. ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ అందరికంటే ముందుగా మీ మొబైల్ నోటిఫికేషన్ ద్వారా తెలుసుకోవాలి అనుకుంటే కింద రెడ్ కలర్ లో కనిపించే సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి పక్కనే ఉండే బెల్ ఐకాన్ ని యాక్టివేట్ చేసుకోండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. దిస్ ఇస్ నరేష్ ఎదిద్యా. ఇది ఏపీ పోస్టల్ సర్కిల్ యొక్క అఫీషియల్ వెబ్ పేజ్ ఫ్రెండ్స్. ఈ వెబ్ పేజ్ యొక్క లింక్ డైరెక్ట్ గా నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్ లో కూడా ప్రొవైడ్ చేస్తాను. పోస్ట్ మ్యాన్ అండ్ మెయిల్ గార్డ్ జాబ్స్ కి అప్లై చేయడానికి ఇక్కడ న్యూ అని చెప్పేసి పోస్ట్ మ్యాన్ మెయిల్ గార్డ్ అని కనిపిస్తుంది కదా. కంప్లీట్ డీటెయిల్స్ కోసం దీని మీద క్లిక్ చేయండి. దీన్ని అప్లై చేయడానికంటే ముందు దీని యొక్క నోటిఫికేషన్ డీటెయిల్స్ కంప్లీట్ గా నేను ప్రీవియస్ వీడియో చేయడం జరిగింది ఫ్రెండ్స్. ఆ వీడియో చూసిన తర్వాత మాత్రమే ఈ జాబ్స్ కి మీరు అప్లై అనేది చేయండి, మీరు మిస్టేక్ చేయకుండా ఉండడానికి. అది చూసిన తర్వాత ఇక్కడ న్యూ రిజిస్ట్రేషన్ అప్లై అనే మనకు బ్లూ కలర్ లో కనిపిస్తుంది కదా, దీని మీద క్లిక్ చేయండి. ఐ అగ్రీ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి ఫ్రెండ్స్. పర్సనల్ డీటెయిల్స్ అని చెప్పేసి మనకు ఈ విధంగా వెబ్ పేజ్ అనేది ఓపెన్ అవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఇక్కడ మీ ఫస్ట్ నేమ్, మిడిల్ నేమ్, అలానే లాస్ట్ నేమ్ అనేది ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఇది మీ 10th క్లాస్ మార్క్స్ మెమోలో ఏ విధంగా ఉంటే ఆ విధంగా ఇక్కడ ఎంటర్ అనేది చేయండి ఫ్రెండ్స్. ఇక్కడ రెడ్ కలర్ స్టార్ మార్క్ గుర్తులుండే సెక్షన్స్ అన్ని మ్యాండటరీ అన్నమాట. ఇక్కడ మీ ఫాదర్ నేమ్ ఎంటర్ చేయండి. ఇక్కడ మీ డేట్ ఆఫ్ బర్త్ అనేది ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ మనకు సైడ్ కి క్యాలెండర్ సింబల్ కనిపిస్తుంది కదండి ఫ్రెండ్స్. దీని మీద క్లిక్ చేసి ముందుగా ఇయర్, దాని తర్వాత మంత్, దాని తర్వాత డేట్ అనేది సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. దాని తర్వాత నేషనాలిటీ అనేది సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఆల్మోస్ట్ అందరిది ఇండియానే ఉంటుంది. జెండర్ మేలా ఫీమేలా అనేది సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. మీ కేటగిరీ అనేది సెలెక్ట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. అన్రిజర్వ్డా, ఎస్సీనా, ఎస్టీనా, ఓబీసీనా అని చెప్పేసి. మీరు ఎక్స్ సర్వీస్ మ్యాన్ అయితే ఎస్ ఆర్ నో అనేది ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. మీరు పీడబ్ల్యూడి క్యాండిడేట్స్ అంటే ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ క్యాండిడేట్స్ లేదా పర్సన్ విత్ డిజేబిలిటీ ఉన్నట్లయితే ఎస్ ఆర్ నో అనేది సెలెక్ట్ చేసుకోండి. మీరు ఆల్రెడీ గవర్నమెంట్ ఎంప్లాయ్ అయితే ఎస్ ఆర్ నో అనేది ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇక్కడ మీ ఈమెయిల్ ఐడి అనేది ఇవ్వాల్సి ఉంటుంది. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఈమెయిల్ ఐడి అండ్ మొబైల్ నంబరు. ఇక్కడ మీరు కంప్లీట్ ఈమెయిల్ ఐడి విత్ డొమైన్ నేమ్ తో సహా ఎంటర్ చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. అంటే @gmail, హాట్ మెయిల్, రెడిఫ్ మెయిల్ ఆ విధంగా ఉంటుంది కదా. సో ఎంటైర్ ఈమెయిల్ అనేది ఇక్కడ మీరు మెన్షన్ చేయాల్సి ఉంటుంది. ఈ మెయిల్ అలానే మొబైల్ నంబరు 2 టైమ్స్ అనేది మీరు ఎంటర్ చేయాలి ఫ్రెండ్స్. ఎందుకంటే ఇవి చాలా ఇంపార్టెంట్. వాళ్ళు మీతో ఎటువంటి కమ్యూనికేషన్ కావాలనుకున్నా కూడా మెయిల్ అలానే మొబైల్ నంబర్ ద్వారానే వాళ్ళు అవుతారనమాట. అందుకనే ఇవి ఖచ్చితంగా పర్ఫెక్ట్ గా మీరు వాడేవే ఇచ్చే విధంగా చూసుకోండి. మొబైల్ నంబర్ ఎంటర్ చేసేటప్పుడు ముందర 0 కానీ +91 కూడా ఎంటర్ చేయకుండా చూసుకోండి ఫ్రెండ్స్. ఇక్కడ మీ ఆధార్ నంబర్ అనేది ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అంటే ఇది ఆప్షనల్ అనమాట. అంటే మీ ఇష్టం ఉంటే ఎంటర్ చేయొచ్చు లేదా అవసరం లేదు. ఇక్కడ మీరు ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ SSC లేదా మాట్రికులేషన్ అనేది సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. దాని తర్వాత ఇక్కడ కమ్యూనికేషన్ డీటెయిల్స్ అంటే పర్మనెంట్ అడ్రస్ అలానే కరెస్పాండెన్స్ అడ్రస్ అనేది ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ మీరు సిటీ, డిస్టిక్ అలానే స్టేట్, పిన్ కోడ్, దాని మీద మీ హౌస్ నంబరు, మీ స్ట్రీట్ అవన్నీ ఇక్కడ మెన్షన్ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ మీ పర్మనెంట్ అడ్రస్ అలానే కరెస్పాండెన్స్ అడ్రస్ సిమిలర్ గా ఉంటే ఇక్కడ చెక్ బాక్స్ ని టిక్ చేశారంటే ఆటోమేటిక్ గా ఈ డీటెయిల్స్ ఇక్కడ పేస్ట్ అవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ ఇక్కడ కనిపించే క్యాప్చా యాస్టీస్ గా ఎంటర్ చేసి మీరు ఇచ్చిన డీటెయిల్స్ 1కి 2 సార్లు చెక్ చేసుకున్న తర్వాత ఇక్కడ నెక్స్ట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ అని క్లిక్ చేసిన వెంటనే ఇప్పటి వరకు మీరు ఏ డీటెయిల్స్ అయితే ఎంటర్ చేశారో అన్ని డీటెయిల్స్ ఒకసారి చూపించడం జరుగుతుంది ఫ్రెండ్స్. 1కి 2 సార్లు చెక్ చేసుకున్న తర్వాత కిందకు స్క్రోల్ చేస్తూ వచ్చి ఇక్కడ డిక్లరేషన్ అని కనిపిస్తుంది కదా. ఇక్కడ కనిపించే అన్ని చెక్ బాక్సులని టిక్ చేసేసి ఇక్కడ యాక్సెప్ట్ అండ్ సబ్మిట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. ఒకవేళ ఏమైనా మిస్టేక్స్ ఉన్నాయి మీ డీటెయిల్స్ లో అనిపిస్తే ఎడిట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసి మీరు ఆ డీటెయిల్స్ ని ఎడిట్ అనేది చేసుకోవచ్చు. ఇక్కడ నేను యాక్సెప్ట్ అండ్ సబ్మిట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేస్తున్నాను ఫ్రెండ్స్. సబ్మిట్ చేసిన వెంటనే రిజిస్ట్రేషన్ డీటెయిల్స్ అని చెప్పేసి మీ నేమ్ అలానే రిజిస్ట్రేషన్ నంబర్ అనేది ఇక్కడ చూపించడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఇది జాగ్రత్తగా కేర్ఫుల్ గా రాసి పెట్టుకోండి. సో ఇది ఎంటైర్ ప్రాసెస్ లో మీకు చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఇక్కడతో మీకు ప్రైమరీ రిజిస్ట్రేషన్ అనేది సక్సెస్ఫుల్ గా కంప్లీట్ అయిపోయింది అని ఇక్కడ మీకు మెసేజ్ కూడా చూపించడం జరుగుతుంది. దాని తర్వాత క్లిక్ హియర్ టు లాగిన్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి ఫ్రెండ్స్. ఇక్కడ ప్రైమరీ రిజిస్ట్రేషన్ అయిపోయిన తర్వాత మీకు రిజిస్ట్రేషన్ నంబర్ ఏదైతే
ఏదైతే మెన్షన్ చేసింటారో ఆ రిజిస్ట్రేషన్ నంబర్ అనేది ఇక్కడ ఎంటర్ చేయండి. అలానే డేట్ ఆఫ్ బర్త్ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ తో ఏదైతే ఇచ్చింటారో ఆ డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసి ఇక్కడ కనిపించే క్యాప్చా యాస్టీస్ గా ఎంటర్ చేసి లాగిన్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి ఫ్రెండ్స్. ఒకవేళ మీ రిజిస్ట్రేషన్ నంబర్ మర్చిపోయినట్టయితే ఇక్కడ ఫర్గెట్ రిజిస్ట్రేషన్ నంబర్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసి మీ రిజిస్ట్రేషన్ నంబర్ ని తిరిగి కూడా పొందొచ్చు. ఇక్కడ నేను డీటెయిల్స్ ఎంటర్ చేసి లాగిన్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేస్తున్నాను. పేమెంట్ చలాన్ వెల్కమ్ అని మీ పేరుతో మీ రిజిస్ట్రేషన్ నంబర్ అనేది చూపించడం జరుగుతుంది ఫ్రెండ్స్. పేమెంట్ చేయడానికి ఇక్కడ ప్రింట్ చలాన్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. 3 కాపీస్ అనేది ఓపెన్ అవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఒకటి పోస్ట్ ఆఫీస్ కాపీ 1, ఇంకొకటి పోస్ట్ ఆఫీస్ కాపీ 2, ఇంకొకటి క్యాండిడేట్స్ కాపీ అని చెప్పేసి. సో ఈ కాపీ 1, 2 వాళ్ళు తీసుకొని మనకు క్యాండిడేట్స్ కాపీ అనేది ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. మీ డీటెయిల్స్ ని బట్టి అంటే మీ కేటగిరీని బట్టి ఇక్కడ ఫీ పేమెంట్ అనేది చూపించడం జరుగుతుంది. దీన్ని తీసుకొని మీరు పోస్ట్ ఆఫీస్ లో వెళ్ళి పే చేస్తే మీకు వాళ్ళు రిసిప్ట్ అనేది ప్రొవైడ్ చేస్తారనమాట. ఆ రిసిప్ట్ తీసుకొని మీ రిజిస్ట్రేషన్ నంబర్ అనేది చెక్ చేసుకోండి ఫ్రెండ్స్, ఎగ్జాక్ట్ గా మీదా కాదా అని చెప్పేసి. దాని తర్వాత 72 అవర్స్ అనేది మీరు వెయిట్ చేయాల్సి ఉంటుంది. 72 అవర్స్ తర్వాత మీ మొబైల్ కి SMS అనేది వాళ్ళు సెండ్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్, పేమెంట్ కన్ఫర్మేషన్ అయినట్టు. ఆ SMS వచ్చిన తర్వాత మరి మీరు ఈ వెబ్సైట్ కి వచ్చేసి మీ రిజిస్ట్రేషన్ నంబరు అలానే డేట్ ఆఫ్ బర్త్ తో లాగిన్ అయిపోయి రిమైనింగ్ డీటెయిల్స్ అనేది మీరు ఫిల్అప్ అనేది చేయొచ్చు అనమాట. పార్ట్ 2 గురించి మనం ఫర్దర్ గా డిస్కస్ చేద్దాం ఫ్రెండ్స్. ఇక్కడ ప్రింట్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా, సో దీని మీద క్లిక్ చేసి మీరు ప్రింట్అవుట్ అనేది తీసుకోవచ్చు. చలాను ప్రింట్అవుట్ తీసుకున్న తర్వాత ఇక్కడ లాగౌట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి ఫ్రెండ్స్. మీరు 72 అవర్స్ తర్వాత పేమెంట్ చేసేసి మీరు లాగిన్ అయిన వెంటనే మీకు ఫర్దర్ గా అప్లికేషన్ డీటెయిల్స్ అనేది ఓపెన్ అవ్వడం జరుగుతుంది. ఒకవేళ మీకు మెసేజ్ రాకుండా 72 అవర్స్ తర్వాత మీరు ఒకసారి చెక్ చేసుకోండి ఫ్రెండ్స్. కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల మెసేజ్ కూడా డిలే అవ్వచ్చు. ఎవరైతే ఏపీ పోస్టల్ సర్కిల్ కి సంబంధించిన పోస్ట్ మ్యాన్ అండ్ మెయిల్ గార్డ్ కి అప్లై చేయాలి అనుకుంటున్నారో 10th క్లాస్ కంప్లీట్ చేసి ఖచ్చితంగా వాళ్ళందరికీ ఈ వీడియో అనేది షేర్ చేయండి ఫ్రెండ్స్, చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే కింద లైక్ చేసి పక్కనే ఉండే షేర్ బటన్ ద్వారా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి. ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ అందరికంటే ముందుగా మీ మొబైల్ నోటిఫికేషన్ ద్వారా తెలుసుకోవాలి అనుకుంటే కింద రెడ్ కలర్ లో కనిపించే సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి పక్కనే ఉండే బెల్ ఐకాన్ ని యాక్టివేట్ చేసుకోండి. Thanks for watching.